అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం మదినేని వాండ్లపల్లె వద్ద నాటు తుపాకీ కలకలం రేపింది. బోనమలకు చెందిన రాజగోపాల్ అనే వ్యక్తి నాటు తుపాకీతో కాల్చుకున్నాడు. తీవ్రంగా గాయపడిన రాజగోపాల్ మృతి చెందాడు. ఇటుకలు వ్యాపారం చేసుకుంటున్న రాజగోపాల్ అప్పుల బాధ తట్టుకోలేక కాల్చుకున్నాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాగలేదు సార్, 10 సంవత్సరాల నుంచి. మళ్ళీ వచ్చేసి బట్టి వ్యాపారం చేస్తున్నాము. దాంట్లో వ్యాపారం నష్టం వచ్చేసి అప్పులు ఎక్కువైపోయి మనశ్శాంతి లేక, ఆరోగ్యం బాగలేక, అప్పుల వాళ్ళతో టార్చర్ ఎక్కువ. నైట్ తాగింది. ఆయనకు 2 నెలల ముందు ఎక్కువ ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాను సార్. చూపించుకొని వచ్చినాము. నేను లేచి పక్కకు పోయినా సార్. నేను వచ్చేసి చూసేది మా కళ్ళ ముందర చూసేటట్లు అట్లా చేసుకున్నాను సార్. లేచి చూసేసరికి లేడు. ఆయన ఎక్కడ పోయినాడో ఏమో. మళ్ళీ వచ్చేసి గన్ను ఎత్తుకొని వస్తున్నాడు. నేను అప్పుడు చెప్పిన సుద్దలవాళ్లపల్లి విలేజ్, నారాయణ రెడ్డి గారి పల్లి పంచాయతీ, సంబేపల్లి మండలం. ఇవాళ ఉదయం 7 గంటలకు ఇటుకల బట్టి వద్ద జరిగిన సంఘటన విషయంలో ఇతను ఇటుకల బట్టి నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గత 6 సంవత్సరాలుగా ఇతను కొన్ని సమస్యల కారణంగా ఇతను మానసిక ఒత్తిడితో ఇవాళ కంట్రీ మేడ్ వెపన్ గన్ తీసుకొని ముందు వద్ద పెట్టుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు మాకు సమాచారం వచ్చింది. ఇతనికి చెవికి సంబంధించి, ఊపిరితిత్తులకు సంబంధించి తీవ్రమైన బాధతో వైద్యం చేయించుకుంటున్నాడు. అదేవిధంగా గత కొంతకాలంగా అప్పుల సమస్య ఒకటి తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో ఎప్పుడు తాగనివాడు, ఎప్పుడు మద్యం సేవించేవాడు. నిన్న మధ్యాహ్నం నుంచి ఊపిరితిత్తుల సమస్య ఉన్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న ధూమపానం మొదలుపెట్టాడు. మానసిక ఒత్తిడితో కంట్రీ మేడ్ వెపన్ తీసుకొని గొంతు వద్ద పెట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసును సంబేపల్లి వారు రిజిస్టర్ చేసి ఇంకా